ప్రతిపక్షం గతి తప్పింది. ఆపరేషన్ సింధూర్ మీదన చర్చ అంటూ గత కొన్ని రోజుల నుండి రచ్చ చేసి కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి భయపడిందా లేకపోతే దాటవేయడానికి ప్రయత్నించిందా అన్నదే తేలాలి. తాజాగా దీని మీద సీనియర్ జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అసలు ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఎందుకు అడిగింది విపక్షం? సరే అడిగింది, సర్కార్ ఒప్పుకుని సోమవారం అంటే ఈ రోజు నుంచి 2 రోజులు చర్చ చేద్దామంది కదా. మరి సభలో అధికార పక్షం రెడీగా ఉన్న తర్వాత ఆపరేషన్ సింధూర్ మీద కాక బీహార్లో ఎన్నికల ఓటర్ లిస్ట్ మీద చర్చకు పట్టుపడ్డం ఏంటో కాంగ్రెస్ ప్లస్ పార్టీలకు అర్థం కానిది ఏంటంటే ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చకు తీసుకొచ్చేలా చేసి దేశంలో విపరీతమైన ఆసక్తిని పెంచారు. మరి మాట మీద నిలబడి చర్చ చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర్పై చర్చ కావాలా వద్దా అని 1కి 2 సార్లు లోక్సభ స్పీకర్ తో అడిగించుకుని మాకు బీహార్ పైన చర్చ కావాలంటూ పలచనయింది విపక్షం. నిజంగా వేరే అంశాన్ని లేవనెత్తాలంటే ఆపరేషన్ సింధూర్ చర్చ తర్వాత బోలెడు సమయం ఉండే, కానీ మొత్తం విపక్షం స్ట్రాటజీ ఫెయిల్ చేసుకున్నారు. చాలా ఆశగా ఎదురు చూసిన ప్రజలు మోడీ సర్కార్ను ప్రశ్నలతో జనం ముందు దోషిగా